రేంజ్ రోవర్ కార్ కదా మీరు వచ్చింది? ఇక్కడ అన్న రేంజ్ రోవర్ కార్ సబితా ఇంద్రారెడ్డి గారు నన్ను అడిగారు, ఎంత ఉంటుంది టర్న్ ఓవర్, ఎంత ఉంటుంది అన్న మీది? నా కింద పాల బిజినెస్ ఉండే. మీరు కూడా మల్లారెడ్డి లెక్కల పాల మీరా? నేను పుట్టకముందు ఆ పాల బిజినెస్, మల్లారెడ్డి ఏమో మధ్యలో పాల దంద చేసిన. ఎమ్మెల్యేగా ఫిట్ అయ్యే క్యాండిడేట్ అయినా శ్రీరాములు అని అంటే 1,00,000 ఓట్లు తీసుకొచ్చినట్టే ఫిట్ అవుతుంటా, ఫిట్ కానట్టు. ఎట్లా ఉంది మహేశ్వరం నియోజకవర్గం ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ అంటే? అసలు ఆయన ఒప్పుకుంటున్నాను, తను లేవు డబ్బులు, నన్ను ఏం చేయమంటారు, ఇంటి పెద్దగా నాకు కాదు. ఉచితంగా బస్సు అని అన్నారు, బస్సు చేస్తున్నారు కదా, మనం నువ్వు నమ్ముతలేడు, మనం పోతే అందరూ రానిస్తలేడు. అట్లా మాట్లాడొచ్చు అన్న ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని మీరు? నా తెలంగాణ ప్రజలు నువ్వు అంటావు దొంగలని? మరీ ఇంత లెక్కలేనట్టు మాట్లాడితే ఎట్లా చెప్పండి మీరు? శాతా కాకపోతే రిజైన్ చేయి. ముస్లింలకు బీజేపీ వ్యతిరేకమా కాదా? ఒకడు వచ్చి అయ్యప్పని తిడుతుంటాడు, వచ్చి దుర్గామాతను తిడుతుంటాడు, ఒకడు వచ్చి హనుమాన్ మీద తిడుతుంటే ఊకుంటారన్నా? భారతదేశం అంతా కూడా హిందుత్వ దేశంగా మారాలి అని అన్నది బీజేపీ ఎజెండానా? చెప్పిరా నీకు ఎవరైనా అట్లా? అడుగుతున్నా నేను. నీకు ఎవరైనా చెప్పిరా అట్లా? నాకు ఎవరు చెప్పలే, అడుగుతున్నా. వచ్చి మతాన్ని మార్చు, లవ్ జిహాద్ చేసుడు. మీరు మొన్న ఓడిపోవడానికి ఎంఐఎం తోటి ప్రకాష్ గౌడ్ చేతులు కలిపి, అసదుద్దీన్ ఓవైసీ చేతులు కలిపి బాలాపూర్లో అంటే ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళని ఐడెంటిఫై చేసి మీరు డైరెక్ట్గా వాళ్ళని కన్సల్ట్ అయ్యారట, నిజమేనా? పాకిస్తాన్ నుంచి వచ్చి 20,000 మంది ఉన్నారు. 20,000 మంది ఉంటే ఆ ప్రాంతానికి కూడా పోవాలంటే భయపడుతూ. 10 ఏళ్ళ కేసీఆర్ పరిపాలన బాగుందా, రేవంత్ రెడ్డి పరిపాలన బాగుందా? రేవంత్ రెడ్డిగా వచ్చి మొత్తం మీడియా ముందు బయట బహిరంగానే చెప్పుకుంటుడు, మనం దొంగలం, ఆయనే చెప్పేసిండు బహిరంగంగా. ఇప్పుడు తెలంగాణ ప్రజలు సారే కావాలి అని మళ్ళీ అనుకుంటురా? కాంతి గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు చెప్పిన